హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం ఈ వీడియోలో ఓలా క్యాబ్స్లో మనం ఆటోస్ కానీ అలానే ఓలా క్యాబ్స్ కానీ ఎలా బుక్ చేయాలనే విషయం గురించి ఈ వీడియోలో మనం క్లియర్గా అయితే మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ మీరు గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి ఓలా యాప్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఓలా యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఓలా యాప్ అయితే ఓపెన్ అయితే చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అయితే ఇలా అయితే వస్తుంది. ఫ్రెండ్స్, ఫస్ట్ మీరు ఓలా యాప్లో ఫోన్ నెంబర్తో అయితే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మీ ఫోన్ నెంబర్ అయితే నొక్కండి. తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీ అయితే మీరు అయితే నొక్కాల్సి ఉంటుంది. ఆ ఓటీపీ నొక్కారంటే మీరు ఓలా యాప్లోకి అయితే లాగిన్ అయితే అవుతారు. ఫ్రెండ్స్, తర్వాత మీ లొకేషన్ అయితే అలౌ ఇవ్వమంటుంది. అలౌ అయితే ఇచ్చేసేయండి. తర్వాత మీరు ఏ లొకేషన్లో ఉన్నారో ఆ లొకేషన్ అయితే ఫైండ్ అవుట్ అయితే చేస్తుంది ఆటోమేటిక్గా. తర్వాత మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారో అక్కడ ఆ లొకేషన్ అయితే ఇవ్వండి. నెక్స్ట్ ఎంటర్ డెస్టినేషన్ అని కాడ మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారో అక్కడ ఆ అడ్రస్ అయితే మీరు అయితే ఎంటర్ చేయండి. ఫ్రెండ్స్, మనం ఉన్న లొకేషన్ అలానే మనం ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాం ఆ రెండు లొకేషన్ ఇచ్చిన తర్వాత మనకు అందుబాటులో ఉన్న క్యాబ్స్ ఆటోస్ అయితే మనకైతే ఇక్కడైతే క్లియర్గా అయితే చూపిస్తుంది. ఫ్రెండ్స్, మీరు క్యాబ్ కానీ ఆటో కానీ బుక్ చేసే ముందు ఇక్కడ కింద కూపన్స్ అని ఉన్నాయి కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. నాకైతే అందుబాటులో అయితే 2 కూపన్స్ అయితే ఉన్నాయి. మనం కూపన్ అప్లై చేసిన తర్వాత కన్ఫర్మ్గా అయితే ఒక కూపన్ అయితే ఉంటుంది. కూపన్ అప్లై చేసిన తర్వాత మనకైతే అమౌంట్ అయితే తగ్గుతుంది. ఫ్రెండ్స్, మీరు అమౌంట్ అయితే క్యాష్ ద్వారా అయితే కట్టవచ్చు. అంటే డ్రైవర్ వచ్చిన తర్వాత మనం మనీ అయితే ఇవ్వచ్చు, క్యాబ్ డ్రైవర్ వచ్చిన తర్వాత. లేకుంటే మీరు ఆన్లైన్ పేమెంట్ అయితే చేయొచ్చు, ఫోన్పే కానీ గూగుల్ పే కానీ, లేకుంటే ఓలా వ్యాలెట్ ద్వారా కూడా మీరు పే అయితే చేయొచ్చు. ఫ్రెండ్స్, మీరు బుక్ మీద అయితే నొక్కండి, ముందుకైతే వెళ్తారు. నేనైతే క్యాబ్ బుక్ చేస్తున్నాను. కన్ఫర్మ్ పికప్ మీద అయితే క్లిక్ చేయండి. మీ పికప్ అడ్రస్ ఇంకోసారి అయితే మీరైతే చూసుకోండి క్లియర్గా. చూసుకున్న తర్వాత కన్ఫర్మ్ మీద అయితే క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు దగ్గరలో ఉన్న క్యాబ్ డ్రైవర్స్కి అయితే కనెక్ట్ అయితే అవుతుంది. చూద్దాం ఎంత టైంలో అయితే కనెక్ట్ అవుతుందో. త్వరగానే కనెక్ట్ అవుతుంది. మనకి మినిమం ఒక 10 మినిట్స్ నుంచి 30 మినిట్స్ లోపు మనకి క్యాబ్ అయితే మన దగ్గరికి అయితే వస్తుంది. ఫ్రెండ్స్, వసంతరాజు అనే అతనికి అయితే కనెక్ట్ అయితే అయింది. చూడొచ్చు మీరు, అతనైతే 6 మినిట్స్లో అయితే మన దగ్గరికి అయితే వస్తాడు. ఇక్కడ మ్యాప్లో అయితే చూపిస్తుంది, మీరైతే గమనించవచ్చు. అలానే అతనైతే మనకి కాల్ అయితే కన్ఫర్మ్గా అయితే చేస్తాడు. కాల్ చేసి మన పికప్ లొకేషన్ గురించి అయితే క్లియర్గా అయితే అడుగుతాడు. చూడొచ్చు, కాల్ అయితే వస్తుంది నాకు. నేనైతే కాల్ అయితే మాట్లాడతాను ఇప్పుడైతే. ఫ్రెండ్స్, నాకు ఆన్ టైంలోనే క్యాబ్ అయితే వచ్చింది. ప్రాసెస్ అయితే ఇదే ఫ్రెండ్స్, చాలా ఈజీగా అయితే ఉంటుంది. చాలా సింపుల్ ప్రాసెస్ అయితే ఇదే ప్రాసెస్లో మీరు అయితే క్యాబ్ కానీ ఆటో కానీ 2 బుక్ చేయొచ్చు. ఆటో కూడా సేమ్ ప్రాసెస్, ఇదే ప్రాసెస్ సేమ్ ఉంటుంది. ఈ వీడియో ఎంత ఫ్రెండ్స్, నేను ఈ వీడియో ద్వారా మీకు ఓలాలో క్యాబ్ కానీ ఆటో కానీ ఎలా బుక్ చేయాలనే దాని గురించి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ మీకు నేను అందించాను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయగలరు. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయగలరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.